నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. పెంకుటిల్లు, మట్టి గోడలు, డొంక రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలు, ఇవి ఒకప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ప్రస్తుతం కాలం మారింది. పల్లెల్లో కూడా అత్యుత్తమ పౌర సేవలు, మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు పల్లె వరకు చేరాయి. అయితే సమర్థవంతులైనటువంటి సర్పంచ్లు ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక సర్పంచ్ మాత్రం కేవలం గ్రామ పంచాయతీని ఆధునికీకరించడమే కాదు, ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంది. ఆమె హెమీమ చక్రపాణి గారు. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక సర్పంచ్ ఆమె. ప్రస్తుతం నాతో ఉన్నారు హెమీమ చక్రపాణి గారు. గ్రామ పంచాయతీలో ఆమె తీసుకొచ్చినటువంటి నిధులు ఎంత, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం హెమీమ చక్రపాణి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు టీచర్ అని విన్నాను. సహజంగా ఒక టీచర్ అంటే సాధారణంగా విద్యా బోధనకే పరిమితం అవుతారు సహజంగా, లేదంటే గృహిణిగా ఉంటారు. కానీ ఒక గ్రామ సర్పంచ్ గా అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఒక కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నటువంటి ఆలోచన, ఆ తర్వాత ఒక సర్పంచ్ గా పనిచేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? నేను ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేశాను. విప్పలమడక గ్రామానికి సంబంధించి సర్పంచ్గా రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి కృషితోని నాకు అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ప్రీవియస్ ఇక్కడ వర్క్ చేసినటువంటి సర్పంచులు, మా హస్బెండ్ మేడా సంపత్ గారు, వారి ఆదర్శాలతోని వారి సహకారంతోని ఈ విలేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అండ్ వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. హెమీమ గారు, సాధారణంగా ఈ రోజు మహిళలు మనం చూస్తున్నాం, చాలా మంది పల్లె వాతావరణంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. టౌన్స్కి వెళ్ళిపోవాలి, కార్పొరేట్ ఉద్యోగాలు చేసుకోవాలి, పిల్లల్ని కూడా కార్పొరేట్ స్కూల్లో చేర్చాలి. సో ఒక కార్పొరేట్ వాతావరణానికే ఎక్కువగా అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి. సో కానీ హెమీమ గారు ఒక పల్లె వాతావరణంలోనే ఉండాలి, ఒక సర్పంచ్ అవ్వాలి, తన గ్రామాన్ని చక్కదిద్దుకోవాలి. సో కుటుంబాన్ని ఎట్లా చక్కదిద్దుకున్నామో గ్రామాన్ని కూడా అట్లా చక్కదిద్దుకోవాలన్నటువంటి ఆలోచనకు పరిమితయ్యారు. ఎందుకు అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? బేసిక్ గా బై బర్త్ నేను పుట్టినప్పటి నుంచి పల్లె వాతావరణం కాదు. ఓకే. సో ఎప్పుడైనా పల్లె వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించి నేను మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఈ ఏరియాని చూస్ చేసుకోవడం జరిగింది. మా హస్బెండ్ పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంతకు ముందు నుంచే వాళ్ళ ఇంట్లో రాజకీయంగా ఎంట్రన్స్ ఉంది. వాళ్ళ తాతగారు మేడా శంకరయ్య గారు 1980 నుంచి 1995 వరకు 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఆయన రాజకీయంగా ఇక్కడ ఉండి సర్పంచ్గా విప్పలమడక సర్పంచ్గా ఆయన సేవలు అందించడం జరిగింది. బేసిక్ గా నాకు కొంచెం రాజకీయాలు అంటే రెస్పెక్టబుల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు సర్వీస్ లో ఉంటారు కాబట్టి నాకు అలాంటి కుటుంబం నుంచి చేసుకోవాలని బేసిక్ గా ఉండేది. ప్లస్ మేము సింగరేణి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీ. సో ఆ ఏరియాలో అంతా కూడా సేమ్ ఒకేలాగా ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ఆ పల్లె వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. నాకు అనుకోకుండా ఇలాంటి సంబంధం రావడం, నేను దీన్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఆ సిటీ లైఫ్ అంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా నాకు నేచర్, ప్రకృతి, ఆ ప్రకృతితో ఉన్నటువంటి సంబంధాలు, దానికి క్లోజ్ గా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా గ్రామానికి వచ్చినప్పుడు నేను చూశాను, చాలా వరకు సీసీ రోడ్లు ఉన్నాయి మీ గ్రామంలో. అన్నిటికీ మించి నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది సీసీ కెమెరాలు. అసలు చాలా వరకు టౌన్స్ లోనే సీసీ కెమెరాస్ అవైలబుల్ గా లేవు, కొన్ని చోట్ల మెయిన్ రోడ్స్ లో కూడా చాలా చోట్ల అవైలబుల్ గా లేవు. కానీ మీ గ్రామంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సో ఒక భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నారు. సో నాకు అనిపించింది. సర్పంచ్ గా ఎలక్ట్ అయిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సర్పంచ్లకు అందరికీ కూడా ఖమ్మం డిస్టిక్ లో. దాని తర్వాత సెలెక్టెడ్ మెంబర్స్ ని హైదరాబాద్ లో చూస్ చేసుకొని మన ఖమ్మం డిస్టిక్ నుంచి 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో నేను ఒకరు. సో మాకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన దగ్గర కానీ లేదు అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన దగ్గర కానీ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ సీసీటీవీల ఇంపార్టెన్స్ మహిళల భద్రత కోసం మెయిన్. టీవీస్ అనేది దొంగల గురించో ఇంకా దేని గురించో కాదు, మహిళా భద్రత అనేది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాంట్లో సీసీటీవీస్ ఇంపార్టెంట్ గా ఉన్నాయి. సో దానివల్ల మనం ఈ క్రైమ్ రేట్ కానీ లేదంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడంలో మనము ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయొచ్చు అనుకునే ఉద్దేశంతో మా సొంత ట్రస్ట్ నుంచి, మేడా శంకరయ్య సుశీలమ్మ గారి ట్రస్ట్ నుంచి మేము మా సొంత ఎక్స్పెండిచర్తోని
ఈ సీసీటీవీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. సాధారణంగా గ్రామాల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంటుంది. చాలా వరకు వ్యవసాయమే ఇక్కడ అందరికి ప్రజలకి కూడా జీవనాధారం మనం చూస్తుంటాం. పొద్దున్న లేస్తే వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళిపోతుంటారు, కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి పొందడంలో వాళ్ళు చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల అనేక సంక్షేమ పథకాలకు దూరం అవుతుంటారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. సో గ్రామానికి వచ్చేసరికి అటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రెండిట్లో కూడా ఆయా గ్రామస్తులు మనం భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నిరక్షరాస్యత శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు ఒక సర్పంచ్గా? నిరక్షరాస్యత విషయానికి వస్తే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా బడి లోపల పిల్లలు అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్కళ్ళని కూడా విజిట్ చేసి ఇంటింటికి పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో ఉండేటట్టు చూస్తున్నాం. ఏదో ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ పిల్లలు మాత్రం ఎవరు కార్మికులుగా ఉండడానికి వీలు లేరు. ఇప్పుడు ఉమెన్ ఎవరైతే ఎడ్యుకేట్ లేరో వాళ్ళకి ఉల్లాస పథకము అలాంటివి వాటి ద్వారా ఐకేపీ వాళ్ళ ద్వారా మేము అవి అందించడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అయితే ఇవి జరిగినాయండి. ఖచ్చితంగా ఉమెన్ ఎడ్యుకేషన్ లో ఇంప్రూవ్మెంట్. అండ్ ప్రతి గ్రామ సభలో కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి మా సపోర్ట్ తోని ఇంకా ఎవరైనా వీలైతే వాళ్ళ విలేజ్ లో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి రీచ్ అయ్యేటట్టు చూస్తున్నామండి. సహజంగా మేము రాజకీయాలని దగ్గరగా చూస్తున్నప్పుడు గ్రామ స్థాయిలో ఎక్కువగా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సర్పంచ్లు కొన్ని కుటుంబాల మధ్య ఘర్షణలు కూడా కారణమవుతుంటారు. సో చాలా మంది రాజకీయాల వాతావరణాన్ని తమకు అనుకూలంగా కూడా మార్చుకుంటుంటారు, కుటుంబాలను విడగొడుతుంటారు. ఇటువంటి సందర్భాలు కూడా మనం సినిమాల్లో చూసాం. కొంత ఘర్షణలకు కారణమయ్యే విధంగా సర్పంచ్ కూడా బిహేవ్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం పాలనా విధానాలు కూడా చాలా మారాయి. వ్యక్తుల మధ్య పంచాయతీల విషయాల్లో కూడా సర్పంచ్ల ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు తగ్గింది. సో ఒక మహిళగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ని కావచ్చు, ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్యలు కూడా ఉంటాయి. మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కామన్గా ప్రత్యర్థుల మీపై అనేక ఆరోపణలు కూడా చేస్తుంటారు. సహజంగా అది జరుగుతున్నటువంటి పరిణామక్రమం కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా మీరు స్వీకరిస్తున్నారు? ఏ విధంగా సమస్యలను పరిష్కరిస్తున్నారు? యాక్చువల్గా మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విన్ అయినప్పటికీ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు ఎలా అయితే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారో, పార్టీలకి అతీతంగా కులాలకు అతీతంగా మేము అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవుతున్నాము. మా ఊర్లో అలాంటి ఘర్షణలు అయితే ప్రజెంట్ ఏమీ లేవు. పార్టీ పరంగానే వర్క్ చేస్తే మీరు అన్నట్టు అలాంటి గొడవలు ఏమన్నా ఉంటాయేమో. ప్రతి ఒక్కరికి సహకారం అందించాలి. వాళ్ళు మనకు ఓటేసారా లేదా అన్నది మేము ఆలోచించట్లేదు. వాళ్ళకి అవసరం ఉందా లేదా అది మాత్రమే మేము ఆలోచించుతున్నాం. వాళ్ళకి మేము ఎంత వరకు చేయగలము అన్నది చూసుకొని దాని ప్రకారం వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు మా గ్రామంలో అలాంటి ఇబ్బంది ఏం లేదు. అంటే సహజంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ పూర్తి స్థాయిలో ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నారు? నిజానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఫండ్స్ అలాట్ అవుతూ ఉంటాయి గ్రామ పంచాయతీలకు. సో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఎలా ఉంది, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా మనకి అకౌంట్స్లోకి గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తాయి. వాటిని ప్లాన్డ్గా యూజ్ చేస్తున్నామండి. ఎంతవరకు అవసరం ఉంది, దేనికోసం మంజూరు చేయించవచ్చు, తీసుకున్నటువంటి అమౌంట్ దేనిలో ముందు ప్రియారిటీ అవసరం ఏది నెససరీ ఎక్కువ ఉంది అన్న దాని ప్రకారము మేము ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టడము జరుగుతుందండి. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 2 కోట్ల రూపాయలు ఈ 6 నెలల కాలంలో ఒక గ్రామానికి ప్రభుత్వం కేటాయించింది కావచ్చు, మీ యాక్షన్ ప్లాన్తో మీరు తీర్మానాలు చేసుకొని మీరు ఆ నిధులను సద్వినియోగం చేసుకుంది. దాదాపు వైరా నియోజకవర్గంలో ఇంత తక్కువ వ్యవధిలో 2 కోట్ల రూపాయలు వెచ్చింపు అనేది చాలా పెద్ద విషయం నాకు తెలిసి. ఎందుకు విప్పల మడకపై ప్రభుత్వానికి ఎక్కువ దృష్టి ఉందా? సర్పంచ్గా మీరు ఆ నిధుల సమీకరణలో సఫలీకృతులయ్యారు. అంత ఎక్కువ అమౌంట్ మేము మాక్సిమం అమౌంట్ ఎక్కువ కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి వినియోగించడం జరిగింది. మాక్సిమం ప్రతి ఇల్లు కూడా విలేజ్ లో ఉన్నది మట్టి అంటకుండా వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టే విధంగా సీసీ రోడ్లు నిర్మించుకోవడం ఊరంతా జరిగిందండి. ఇంకా వివో బిల్డింగ్స్ అండ్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా నిర్మించుకోవడం జరిగిందండి. మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో ఇంత అమౌంట్ శాంక్షన్ అయ్యి ఇంత ప్లాన్డ్ గా మేము చేసుకోగలిగాము అంటే
ఎమ్మెల్యే గారి కృషి తప్పకుండా ఉంది. వారికి మా ఊరంటే చాలా అభిమానము. ఆల్మోస్ట్ ఒక మీటింగ్ లో మాకు వారు చెప్పారు, మీ ఊరిని దత్తత తీసుకుంటున్నాము అని. ఆ విషయం మాకు చాలా సంతోషాన్ని కూడా ఇచ్చిందండి. సో ఒక ఇంటికి ఒక ఫాదర్ ఎలా ఉంటారో బాధ్యతగా మా గ్రామానికి ఎమ్మెల్యే గారు అలా ఉన్నారండి. ఇది ఓడిఎఫ్ విలేజ్ మేడం, అంటే బహిరంగ మల విసర్జన కానీ మూత్ర విసర్జన అలా ఏం లేదండి, ఓపెన్ డిఫికేషన్ ఏమీ లేదు, షూర్ గా చెప్పొచ్చు అది. సో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ విలేజ్. ఒక పాస్ట్ ఇయర్స్ లో అయితే అది ఉంది. సో ప్రెసెంట్ అయితే అది లేదు. మాక్సిమం 100% లాబొరేటరీస్ యూజ్ చేయడము అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇంట్లో వరకు కూడా ఏర్పాటు చేసుకున్నారు, అన్ని ఉన్నాయండి. వాళ్ళకి ఇన్ టైమ్ లో బిల్డింగ్ వచ్చేటట్టుగా మన ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తున్నారు. సో ప్లాన్డ్ గానే జరుగుతుందండి ప్రతి విషయం కూడాను. మీరు మహిళా సర్పంచ్ కాబట్టి ఎక్కువగా మహిళలకే సహజంగా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అందరం కోరుకుంటాం. సో మహిళా సంఘాలకు సంబంధించి కావచ్చు, ఇందిరా క్రాంతి ప్రధానికి సంబంధించి తరచుగా సమావేశాలు ఎట్లా జరుగుతూ ఉంటాయి? సో ఇటువంటి విషయాల్లో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? సో మాకు ఉన్నటువంటి ఐకేపీ వాళ్ళు కానీ ఇందిరా పథకం దానికి సంబంధించిన వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు కూడా ప్రతి మంత్ ఏమేం జరుగుతున్నాయి అనేవి, ఈ రీసెంట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు చీరలు పంచడం ఒకటి, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి విషయాలు మాకు మేము ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని ప్రతి మహిళకు కూడా ఎంతవరకు ఏదైతే హెల్ప్ చేయగలము ప్రభుత్వం తరపున దాన్ని చేస్తూ వస్తున్నామండి. ఓకే, యాజ్ ఎ సర్పంచ్ గా ఎన్ని పనులు చేస్తున్నారు? మళ్ళీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారట. ప్రతి కుటుంబానికి కష్టకాలంలో ఎంతో అంత ఆర్థిక సాయం చేయడం, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలవడం, ఈవెన్ దహన సంస్కార సమయంలో కూడా వ్యక్తిగతంగా కుటుంబాలకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారని విన్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. మనము సంపాదించడం కోసం యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి రాలేదు. సో మా దగ్గర ఉన్న అమౌంటే కానీ, మా రిలేటివ్స్ కానీ, లేదంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మేము అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి మేడా శంకరయ్య సుశీలమ్మ గారి ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు 5 లక్షల వరకు గ్రామంలో ఉపయోగించడం జరిగిందండి, గ్రామాభివృద్ధి పనుల కోసం. అది పర్టికులర్గా. ఇంకా వీటితో పాటు గ్రామ పంచాయతీ అనేది మేము బిల్డింగ్ గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించుకోవడం జరిగింది, ఓన్లీ గోడలు వరకు. సో మిగిలిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో నెసెసరీ కానీ, ఫర్నిచర్ కానీ, లేదు అంటే టెంట్ ఏర్పాటు చేసుకోవడము, సీసీ కెమెరాస్ అండ్ ఇన్వర్టర్, వాటర్ ప్యూరిఫైయర్, ప్రతి ఒక్కటి కూడా మేము ట్రస్ట్ ద్వారా ఇమీడియట్ గా మేము పాలనలోకి వచ్చిన తర్వాత చేసుకోవడం జరిగిందండి. ఇంకా దహన సంస్కారాలకు సంబంధించి రీసెంట్ గా May 22 నుంచి ఈ ప్రోగ్రామ్ మేము అనుకొని మా ఫ్యామిలీ తరపున, సో మన ట్రస్ట్ నుంచి మన విలేజ్ కి సంబంధించి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఓదార్పుగా 5,000 వరకు రూపాయలు సహాయం చేయాలి అనుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ May 22 నుంచి ఇప్పటి వరకు 6 ఇవ్వడం జరిగిందండి. హెల్ప్ఫుల్ గా ఉంటుంది, రిలీవ్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 4.5 years కూడా కంటిన్యూ అవుతుందండి. సాధారణంగా మీరు టీచర్, మనం రేపటి క్లాస్ కి యాక్షన్ ప్లాన్ కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటాం, పిల్లలకి రేపు ఏం బోధించాలని. అట్ ద సేమ్ టైం ఒక గృహిణి, ఇంట్లో నిత్యావసర సరుకులు ఎన్ని ఉన్నాయి, ఎంతకాలం వస్తాయి, సో ఈ క్లారిటీ మహిళలకు సహజంగా వస్తుంది. మీరు టీచర్ కాబట్టి ఇంకొకటి అడిషనల్గా రేపటి యాక్షన్ ప్లాన్ కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటారు. సో గ్రామ సర్పంచ్గా అయిన తర్వాత ఈ పనులు చేయాలి, ఈ పనులు నా మొదటి ఎజెండా, ఇలా ఏమైనా పెట్టుకున్నారా? ఎంతవరకు పూర్తి చేయగలిగారు? ప్రెసెంట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే ప్లాన్ చేసుకోకుండా మనం ఏది చేయలేమండి. అవునండి. సో మనకి మాక్సిమం గవర్నమెంట్ నుంచి కొన్ని ఆదేశాలు వస్తాయి, అవి మన ప్లాన్ లో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తాయి. అడిషనల్ గా ఇంకా ఏది ఇస్తే బెనిఫిట్ గా ఉంటుంది, సో దాని గ్రామ సభల ద్వారా మేము దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ అనేది ఇది చెయ్యబోతున్నాము, ఇది చేసాము అన్న క్లారిటీ విలేజెస్ కి ఇస్తున్నాము. మేబీ మేము ఇది ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉండడం వల్లనే మాకు గ్రామస్తుల నుంచి ఎలాంటి నెగిటివిటీ అనేది లేదు, ఘర్షణలు కానీ, లేదు అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటి లేకుండా జరుగుతూ వస్తుందండి. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? విప్పలమడక గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే ఇంకా ఏం చేయాలి? మాకు ఆల్మోస్ట్ రోడ్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయ్యాయండి. మేము రాకముందు విలేజ్ లో ఒక స్తంభం విడిచి ఒక స్తంభానికి లైట్స్ అరేంజ్మెంట్ ఉండేది. సో అలా కాకుండా మేము రావడం ఇమీడియట్ గానే విత్-in 1 month లో మేము మొత్తం విలేజ్ మొత్తం కూడా ఎల్ఈడి లైట్ 100 watts ఎల్ఈడి లైట్స్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా పోల్స్ ఏవైతే హైట్ తక్కువ ఉన్నాయో, హైట్ తక్కువ పోల్స్ అన్ని తీపిచ్చేసి హై లెవెల్లో ఉన్నటువంటి పోల్స్ వేయించడం,
అంటే విలేజ్ సేఫ్టీలో అది ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్నాము. లైటింగ్ కూడా ఇంపార్టెంట్ ఈ సేఫ్టీ విషయంలో అని చెప్పేసి సో విలేజ్ అంతా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అత్యంత ఇంకా ప్రతిష్టాత్మకంగా 2 సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఒకటి ఇందిరమ్మ ఇల్లు, చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం ఈ రోజు గ్రామాల్లో. 2 భూభారతి కింద భూ సమస్యల పరిష్కారం. ఈ 2 అంశాలు కూడా గ్రామ స్థాయిలో సంబంధించినవే. సో మీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిజంగా పారదర్శకంగా జరిగిందా? ఎన్ని మంజూరు చేసింది ప్రభుత్వం? ఇక్కడ ఆ నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి? ఒకటి. 2 భూభారతికి సంబంధించి భూ సమస్యల పరిష్కారం విషయంలో ఒక సర్పంచ్గా ఎలాంటి బాధ్యత పోషిస్తున్నారు? ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మా విలేజ్లో అయితే ఖచ్చితంగా పారదర్శకంగా జరిగిందని చెప్తాను. ఓకే. ఇంకా ఇందిరమ్మ ఇల్లు అవసరమైన వాళ్ళు ఉన్నారు. మేము క్యాంపెయినింగ్కి ఎలక్షన్ ముందు వెళ్ళినప్పుడు అసలు విలేజ్లో ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా విజిట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు చూసాము ఇల్లు ఇంత డెవలప్ అయ్యింది, ప్లస్ ఎవరికి అవసరం ఉండి ఎవరు ఇల్లు కట్టుకున్నారు అన్నది దాని ద్వారా నాకు అర్థమైందండి. అండ్ ఇంకా ఎవరికి ఇవ్వాలి, ఎవరు ప్రజెంట్ ఇబ్బందులో ఉన్నారు అనేది అది సెలెక్ట్ చేసుకొని మేము లిస్ట్ అవుట్ చేసుకొని ఈ లిస్ట్ని మేము మా పై అధికారులకు మరియు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. మా రిక్వైర్మెంట్ని బట్టి మాకు ఎమ్మెల్యే గారు ఇస్తానని చెప్పారండి. సో ఎవరికైతే ఫస్ట్ ప్రియారిటీ అంటే ఇంటిలో ఉండలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగిందండి ఈ విషయంలో. అండ్ భూభారతికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అప్డేటెడ్గా జరుగుతుందండి. సాధ్యమైన అంశాలు కావచ్చు, ఇతరత్ర పొలం గట్ల పంచాయతీలు ఎక్కువగా గ్రామంలో ఉంటాయి. ఇవే సర్పంచ్ దృష్టికి సహజంగా వస్తుంటాయి. ఎంఆర్ఓ గారి సహకారంతో ప్రతి విషయాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. ఇది పర్టికులర్గా ఈ వర్క్ పెండింగ్ ఉంది అని లేకుండా ఇమీడియట్ గా వర్క్స్ చేయించుకోవడం జరుగుతుందండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంత వర్కర్స్ అంతా కూడా బాగానే అవైలబుల్ గా వర్క్ చేస్తున్నారు ప్రతిరోజు? ఓకే. ఉపాధి హామీకి సంబంధించి రీసెంట్ గా కొత్త జాబ్ కార్డులు ఎవరికైతే అవసరం ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము వాటిని పై అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో ఎవరినైతే ఇక్కడ వర్క్ లైన్లోకి రావాలి, ఒక ఆర్డర్లో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ తీసుకొని దాని ద్వారా మేము కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ప్రజెంట్ అయితే ఎవరికి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పించాలి, దాని ప్రకారం టెంట్ వేయడం, వాటర్ ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగింది. లిమిటెడ్ టైం, ఎంత టైంలో వర్క్ చేయించుకోవచ్చు, ఎంతమంది రావచ్చు, దానికి తగ్గ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో వర్కర్స్కి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మేము వర్క్ చేయించుకోవడం జరుగుతుంది. విద్యా వైద్యానికి సంబంధించి ఈ 300 కుటుంబాలకు ఎటువంటి వాళ్ళ పిల్లలకు ఎటువంటి విద్యను అభ్యసిస్తున్నారు, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, వైద్యానికి సంబంధించి కూడా సామాజిక ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వైద్యానికి సంబంధించి అయితే మా విలేజ్లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ రెగ్యులర్గా ప్రతి ఇంటిని విజిట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఎవరికి కూడా పెద్దగా ఇబ్బంది పడేటువంటి క్రానిక్ డిసీజెస్ అయితే మా విలేజ్లో లేవండి. ఓపెన్ డిఫికేషన్ అనేది లేదు కాబట్టి అంటువ్యాధులు కానీ, ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి ఇలాంటి సీజనల్ డిసీజెస్ కానీ అవి చాలా తక్కువ ఉన్నాయి మా విలేజ్లో అయితే. అసలు మ్యాక్సిమం లేవనే చెప్పుకోవచ్చు. పోలియో కానీ ఇలాంటివన్నీ కూడా ఏవి ఉన్నాయో అవన్నీ వ్యాక్సినేషన్ కానీ అప్డేటెడ్గా మేము వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వైద్యానికి సంబంధించి మా ఎవరికి అవసరం ఉందో వృద్ధులకి వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్ అనేది ఆయా వీళ్ళు ఏఎన్ఎం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. విద్యకు సంబంధించి మా విలేజ్లో మ్యాక్సిమము హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారండి, యువత. ప్రజెంట్ ఎవరికి వాళ్ళు విద్యలో కానీ లేదు అంటే ఆల్మోస్ట్ సెటిల్ అయిన పొజిషన్లోనే ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతున్నారండి. సో 6 నెలల కాలంలో ఇంత చేయగలిగారు, ఇంకా చాలా సమయం మీకు ఉంది సర్పంచ్గా పనిచేయడానికి. సో ఏం చేయబోతున్నారు? ఫైనల్గా మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? మ్యాక్సిమం వర్క్స్ మేము వితిన్ 6 monthsలోనే చేసుకున్నాము. దానికి మా చిన్నమావయ్య గారు ప్రసాద్ గారు, మన విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారు, కృష్ణారావు గారు, జాన్ పాపయ్య గారు ఎక్స్ సర్పంచ్గా చేసిన వారు, వీరి సహకారంతో మ్యాక్సిమం వర్క్స్ ఏవి ఇంతకుముందు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా ఏవి చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ సహకారంతో మొత్తం వర్క్స్ అన్నీ కూడా ఇమీడియట్గా చేసుకోవడం జరిగిందండి. ఎప్పుడో ఎండింగ్లో దాకా పెండింగ్ పెట్టుకోకుండా మనం ఉన్న టైంలో మనం చేయగలిగినంత వరకు అయితే మ్యాక్సిమం చేసేసామండి. ఇంకా మా విలేజ్కి డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, అండ్ పొలాలకి రోడ్లు
ప్రాపర్గా వేయించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఈ నెక్స్ట్ ఉన్నటువంటి మా టైంలో ఇవి ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవడానికే మేము ప్లాన్లో ఉన్నామండి. ఒకవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సొంత నియోజకవర్గం కూడా ఇది, అంటే ఆయన పుట్టి పెరిగింది కూడా వైరాలోనే. అవును. సో ఒకవైపు వైరా మీద డిప్యూటీ సీఎం కి ప్రేమ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేగా రామదాస్ నాయక్ గారికి కూడా ప్రేమ ఉంటుంది. సో ఇద్దరు నేతల్ని కోఆర్డినేషన్ చేసుకొని ఎటువంటి అంశాలను, ఎటువంటి ప్రతిపాదనలు వాళ్ళ ముందుంచారు, విప్పలమడక సమగ్రాభివృద్ధి కోసం ఫండ్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు మేము ఏది అడిగినా కూడా ఆ విషయాల్ని నోటెడ్గా ఇవ్వండి, మేము ఖచ్చితంగా పై అధికారులకు చెప్తాము అంటున్నారు. మేము ముందు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని లిస్ట్ చేసుకొని అవి ఎంత అవసరం ఉంది అన్న విషయాన్ని వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని ద్వారా భట్టి గారి దాకా చేర్చడం జరుగుతుంది. అక్కడ నుంచి మాకు ఒక ప్రామిస్ లాగా వస్తున్నది రిటర్న్ ఆన్సర్ కాబట్టి, సో మేము మ్యాక్సిమం మా వర్క్స్ అన్నీ కూడా వారి సహకారంతో ఖచ్చితంగా చేస్తున్నామని చెప్తున్నానండి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. విన్నర్గా ఒకవైపు కార్పొరేట్ కల్చర్ని కాదని, అటు ఆ పల్లెల్లో జీవనమే సరైందని భావిస్తూ ఒక సమర్థవంతమైనటువంటి విద్యావంతురాలుగా సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న హేమమ్మ చక్రపాణి గారు విప్పలమడక గ్రామ పంచాయతీని సమగ్రాభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది స్పష్టంగా. మరోవైపు అటు ఎమ్మెల్యే రామదాస్ నాయక్, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతరత్ర ముఖ్య నేతలందరి సహకారంతో విప్పలమడక గ్రామ పంచాయతీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు ప్రయత్నిస్తానని చెప్తున్నారు.